ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వండి. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు సమస్యల ఫిర్యాదులు. జిల్లా కలెక్టర్ రాజ్కుమారి ఘనియా. గ్రామాల అభివృద్ధి కోసం గ్రామ పంచాయతీ సర్పంచ్లకు 3 రోజుల పాటు అవగాహన సదస్సు. మండల అధికారి సుగ్నశ్రీ. నంద్యాల నూతన తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన ప్రియదర్శిని భూ సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తారు. నందికట్కూరు మండలం మల్లాల ఎత్తిపోతల పథకం హంద్రినీవా కాల్వకు 4 పంపుల ద్వారా నీటిని విడుదల. ఎమ్మెల్యే గీతా జయసూర్య. శ్రీ సింధు మాతాజీ జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భక్తులకు అన్నదానం. బాల్య కార్మికుల నిర్మూలనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. జిల్లా కలెక్టర్ రాజ్కుమారి ఘనియా. రోజు రోజుకు పెరిగిపోతున్న కూరగాయల ధరలు. ఉల్లి ఘాటెక్కింది, కొనాలంటే భారంగా మారింది. ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రజానికం. ఇక వివరాలకు వెళ్తే ప్రజా సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి స్వీకరించిన ప్రతి ఫిర్యాదును తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటనరీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, డిఆర్ఓ ఏ పద్మజ, జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులపై సత్వరమే స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. మండల స్థాయిలోని క్షేత్రస్థాయి సిబ్బంది, తహసీల్దార్, ఎంపీడీఓల కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలోని సిబ్బంది, ఆర్డీఓ కార్యాలయాల్లో ఖచ్చితంగా హాజరై ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలన్నారు. అర్జీదారులకు ఇప్పటికీ తప్పుడు ఎండార్స్మెంట్ ఇస్తున్నారని, ఈ సమస్యను ప్రాపర్గా ఎందుకు రిప్లై ఇవ్వలేకపోతున్నారన్నారు. ఇష్టానుసారంగా అర్జీదారులకు ఎండోర్స్మెంట్ ఇస్తే భవిష్యత్తులో తీవ్ర కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రతి నియోజకవర్గానికి, మండలానికి స్పెషల్ అధికారులు నియమించి అభివృద్ధిని పర్యవేక్షిస్తామన్నారు. ప్రజల కోసం పెట్టే గ్రీవెన్స్ రోజు సిబ్బందికి ఎలాంటి సెలవులు మంజూరు చేయబడవని ఆమె స్పష్టం చేశారు. పంపిస్తున్నాను. మెడికల్ బోర్డుకి ఎప్పుడు రావాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ప్రోగ్రామ్ గైడ్ చేయండి. మా దగ్గరికి వచ్చేస్తే మేము ఇచ్చేస్తాం. ఆల్రెడీ బోర్డు స్టార్ట్ చేస్తాము. బుధవారం నాడేమో నీరు అలాగే చెప్తారమ్మా ఏ రోజు తీసుకోవాలి. మా దగ్గరికి వచ్చేస్తే మేము ఇచ్చేస్తాం. ఆల్రెడీ స్టార్ట్ చేసేసాం. బోర్డు స్టార్ట్ చేస్తాము. బుధవారం నాడేమో నీరు అలాగే చెప్తారమ్మా ఏ రోజు తీసుకోవాలి. మీరందరూ గొప్పోళ్ళు కదా. లేదు లేదు అమ్మాయి మీరందరూ
నంద్యాల మండల కార్యాలయంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ 3 రోజుల పాటు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఓగా బాధ్యతలు చేపట్టిన సుగ్నశ్రీ అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల అధికారి సుగ్నశ్రీ మాట్లాడుతూ గ్రామ సర్పంచ్లకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందని, గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులని మరియు వీధి లైట్లు వెలుగుతున్నాయా లేదా, కాలువలపైన అభివృద్ధి పనులపైన వారికి అవగాహన సదస్సు 3 రోజుల పాటు నిర్వహించడం జరుగుతోందని, గ్రామాన్ని అభివృద్ధి ఎలా చేయాలి, అధికారులు ఎలా స్పందించాలి అనే ఉద్దేశాన్ని అవగాహన కలిగించడం జరిగిందని తెలిపారు. ఈ రోజు నుంచి గ్రామ పంచాయతీ సర్పంచులకు, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు 3 రోజుల శిక్షణా కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా గ్రామ పంచాయతీ పరిపాలన, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక ఏ విధంగా తయారు చేసుకుంటాము, తర్వాత స్ట్రీట్ లైటింగ్, దాని గురించి 3 రోజులు. రేపటి రోజున మనకి ఫీల్డ్ విజిట్ ఉంటుంది. ఒక సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్ని, SWPCని విజిట్ చేయడం జరుగుతుంది. అందరూ గ్రామ పంచాయతీ కార్యదర్శులు, క్లాబ్ మిత్రస్ అండ్ గ్రామ పంచాయతీ సర్పంచ్ని తీసుకోవడానికి వెళ్తుంది. అందరూ పంచాయతీ సెక్రటరీస్, సర్పంచెస్ హాజరయ్యారు. 4 రిసోర్స్ పర్సన్స్ని మనం ఈ సబ్జెక్ట్స్ అన్నిటిని కూడా చెప్పడానికి నియమించడం జరిగింది. ఈ 3 రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది. థ్యాంక్ యూ. నంద్యాల నూతన తహసీల్దార్గా ప్రియదర్శిని సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల బదిలీలో భాగంగా ఇతర జిల్లాల నుండి జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను మండలాలకు కేటాయించారు. అందులో భాగంగా నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో ఏవోగా పనిచేస్తున్న నంద్యాల తహసీల్దార్గా ప్రియదర్శిని నియమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భూ సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే ప్రజలు నేరుగా తమను కలవవచ్చని సూచించారు. అనంతరం రెవెన్యూ సిబ్బంది నూతన తహసీల్దార్కు పుష్పగుచ్చాన్ని అందించి శాల్వాతో సత్కరించారు. అందరికీ నమస్కారం. నేను ప్రియదర్శిని. ఈరోజు కొత్తగా నేను నంద్యాల తహసీల్దార్గా బాధ్యతలు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ప్రజలు ఎవరైనా తమ సమస్యలు ఉంటే నన్ను నేరుగా సంప్రదించి తమ గ్రీవెన్సెస్ ఇస్తే దానికి సంబంధించి విచారించి తగు చర్య, రూల్ పొజిషన్ ప్రకారంగా తగు చర్య తీసుకోవడానికి, త్వరగా రిడ్రెస్ చేయడానికి ప్రయత్నిస్తానని చెప్తాను. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్లాల ఎత్తిపోతల పథకం హంద్రనివ కాల్వకు 4 పంపుల ద్వారా నీటిని విడుదల చేశారు అధికారులు. ఈరోజు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య మల్లెల ఎత్తిపోతల పథకం నుండి ఒక మోటార్కు పూజ చేసి దిగువకు నీటిని విడుదల చేశారు. మొత్తం 5 పంపుల ద్వారా హంద్రనివ కాల్వకు 2100 క్యూసెక్ల నీటిని విడుదల చేసిన అధికారులు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య మాట్లాడారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం, మల్యాల ఎత్తిపోతల పథకానికి గత వైసీపీ ప్రభుత్వం వీటిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. వీటిపైన మా నాయకుడు చంద్రబాబుకు సమస్యల్ని తెలిపి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అలాగే రైతులు రబీ పంటకు సరిపడా నీటిని వాడుకోవాలని, తక్కువ కాలపరిమితి ఉన్న పంటల్ని వేసుకోవాలని తెలిపారు. దాదాపు 5 పంపుల ద్వారా నీళ్లు స్టార్ట్ చేయడంతో వాటర్ వదలడం స్టార్ట్ చేశారు. మీరు చూసినట్లయితే గడిచిన 20 సంవత్సరాల్లో బహుశా నాకు తెలిసి జూలై నెల ఆగస్టు ఫస్ట్ వారంలో స్టార్ట్ అయింది ఈ సంవత్సరం పెట్టుకుంటారు. ఎందుకంటే భగవంతుడు కరుణించి ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణమ్మ పర్వాలు తీసుకుని వచ్చి మన శ్రీశైలానికి చేరుకోవడం జరిగింది. శ్రీశైలం నుంచి కూడా సాగర్కు ఇప్పుడే విడుదల చేయడం జరిగింది ఈ మధ్యకాలంలోనే. ఈరోజు మన మల్యాల లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి ఏదైతే మన కుప్పం వరకు నీళ్లు తీసుకుపోవాలనే ఒక చంద్రబాబు నాయుడు గారి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే ఈరోజు మా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈరోజు ఇప్పుడే అధికారులు చెప్పినట్టు జీడిపల్లి ఎక్కువగా ఈరోజు 60 క్యూసెక్లు వాటర్ చేరుకోవడం జరుగుతుంది. ఇంకా స్లోగా వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే దశల వారీగా పెంచుకుంటూ పంపింగ్ చేయడం జరుగుతుంది కాబట్టి కొంత వాటర్ స్టోరేజ్ కెపాసిటీ చూసుకుని కూడా సప్లై చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ గడిచిన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయినా దీనిపైన దృష్టి పెట్టింటే మన రాయలసీమ సస్యశ్యామలమయ్యేది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు వెయిటింగ్ చేసి దాదాపు 3800 క్యూసెక్లు రాయలసీమ పొంగు తీసుకుపోవాలని ఆ రోజు ఆయన చేపట్టినటువంటి పనులే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చిన తర్వాత అధికారంలో 2020లో వెయిటింగ్ చేసి దాదాపు 6300 క్యూసెక్లు మళ్ళీ లిఫ్ట్ చేయాలని చెప్పేసి చేశారు తప్ప అది కేవలం ప్రతిపాదనలకు, టెండర్లకే పరిమితమయ్యాయి కానీ వాళ్ళు కార్యాచరణలు చేసింది ఏమీ లేదు. ఇక్కడ మనకు రాయలసీమ ప్రాంతం అంతా కూడా, వెనుకబడిన ప్రాంతం అంతా కూడా మనం ముచ్చుమర్రి నుంచి కానీ మల్యాల లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి కానీ సస్యశ్యామలమైందని చెప్పేసి ఆ రోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చేపట్టినటువంటి పథకాలు ఇవన్నీ కూడా
అలాగే 2014 నుంచి 19లో మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాదాపు 300 నుంచి 400 కోట్లు వెచ్చించి మున్సిపల్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేయడం జరిగింది. మీరు చూసినట్లయితే ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి తుంగభద్ర డ్యామ్ కూడా నిన్న ఒక గేట్ కొట్టుకుపోయింది. రబీలో ప్రశాంతకం కాబోతుంది. కాబట్టి మనకు ఉన్నటువంటి వనరులు ఇక్కడ నుంచి ఉన్నాయి కాబట్టి మనం దీనిలో వాటర్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి అధికారులకు సూచించడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు దాదాపు 60 టీఎంసీలో వాటర్ ఉంటేనే పని చేయడానికి వస్తుందని చెప్పేసి అధికారులు కర్ణాటక అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మన రైతాంగం అంతా కూడా రబీలో నీళ్లు వేస్టేజ్ కాకుండా మనం ఏ పంటలు అయితే త్వరతగతిన వస్తాయో వాటిని ప్లాన్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి నా ఉద్దేశం. శ్రీ 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 బంగారుపుట్ట దేవస్థానం నందు శ్రీ శ్రీ సింధు మాతాజీ జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించడం జరిగింది. తర్వాత అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీ బంగారుపుట్ట దేవస్థాన ధర్మకర్త సుబ్బ నర్సయ్య అయ్యగారి ఆధ్వర్యంలో జరిగింది. ఇందులో భాగంగా ఎన్ వినోద్ కుమార్, మాయధురి, వెంకట్ మల్లుగాల సుబ్బారాయుడు, దుర్వేసి వెంకటేశ్వర్లు, విజయ భాస్కర్, కె నరసింహులు, కె వెంకటేశ్వర్లు, సే కిరణ్ కుమార్ మరియు దేవస్థాన కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా సుబ్బ నర్సయ్య మాట్లాడుతూ భద్రకాళి పీఠేశ్వరి శ్రీ శ్రీ డాక్టర్ సింధు మాతాజీ గారి జన్మదినోత్సవం సందర్భంగా విశేషమైన పూజలు అభిషేకాలు నిర్వహించడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, ఆమె చాలా చిన్న వయసులోనే భద్రకాళి అమ్మవారి ఉపాసన స్వీకరించి ఆ యొక్క ఉపాసన శక్తితో అనేక మంది భక్తాదులకు మేలు చేయడం జరిగిందని, ఈ సందర్భంగా ఆమె యొక్క జన్మదినం సందర్భాన్ని పురస్కరించుకొని 2 తెలుగు రాష్ట్రాల అమ్మవారి భక్తులు విశేషంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని వ్యక్తం చేశారు. ఈరోజు మన యొక్క బంగారుపుట్ట దేవస్థానము ఆవరణంలో మన యొక్క సింధు మాతాజీ యొక్క జన్మదిన పుట్టిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం అమ్మవారి యొక్క భక్తాదులు అందరూ కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఉన్నారు. ఈ యొక్క అమ్మవారి యొక్క జన్మదిన సందర్భంగా మన యొక్క సుబ్రహ్మణ్య స్వామికి ఇప్పుడే అభిషేకాలు, పూజలు, హారతులు అందరూ కూడా హారతులు ఇచ్చి ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు ఎంతో మంది పాల్గొని ఈ యొక్క జయప్రదం చేసి ఉన్నారు. కావున అమ్మవారు ఒకటే ఉపదేశము ఇచ్చి ఉన్నారు. దేశ ప్రజలంతా కూడా దేశమంతా సుభిక్షంగా ఉండే ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుణ్ణి సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆమె పుట్టిన సందర్భంగా ఆమె ఇంకా ఎన్నో సంవత్సరాలు ఈ యొక్క భక్తులకు ఆమె యొక్క ఆశీర్వాదాలు ఉండాలని, ఎంతో అభివృద్ధి చెందాలని, అదేవిధంగా ఈ యొక్క బంగారుపుట్ట దేవాలయం కూడా ఎంతో అభివృద్ధికి చెంది ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ యొక్క కమిటీ చేయాలని ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామిని కోరుకుంటూ వారి యొక్క సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆశీస్సులు భక్తాదులకు, ప్రజలకు, దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి దేవస్థాన కమిటీ వారికి, చైర్మన్ గారికి, భక్తాదులు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏ నమః. స్వామి మీరు ఎక్కడ ఉండండి స్వామి. ఈరోజు శ్రీ 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 సింధు మాతాజీ గారి యొక్క జన్మదిన సందర్భంగా బంగారుపుట్ట దేవస్థానం నందు ప్రత్యేకమైనటువంటి పూజలు, పాలాభిషేకాలు ఏర్పాటు చేస్తూ అదేవిధంగా అన్నదాన కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారు చాలా చిన్న వయసులోనే ఆమె చిన్ననాటి నుంచి కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ అదేవిధంగా ఆధ్యాత్మికంగా చిన్నప్పటి నుంచి ఆమెకి స్వప్నంలో భద్రకాళి అమ్మవారితో సాన్నిహిత్యము ఎక్కువగా ఏర్పడంతో ఆమె భద్రకాళి ఉపాసన తీసుకొని ఈరోజు మన తెలుగు 2 రాష్ట్రాల్లో తెలంగాణ అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ అయితేనేమి, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఆమెకి లక్షలాది మంది ఈరోజు భక్తులుగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఆమె కూడా ఆ చల్లని తల్లి భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో ఈరోజు కొన్ని వేల మందికి కూడా ఆమె యొక్క ఆశీర్వాదంతో అనేక మంచి కార్యక్రమాలతో పాటు వాళ్ళకి మంచి జరగడం జరుగుతుంది. కాబట్టి అనేక మంది భక్తులు కూడా ఈరోజు తండోపతండాలుగా ఈ యొక్క అమ్మవారి జన్మదిన మహోత్సవాన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుపుకోవడం జరుగుతుంది.
ఈ సందర్భంగా మేము వృధాభక్తిగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అనేది మా యొక్క సుకృతంగా భావిస్తున్నాం. నమస్తే. బాల కార్మికుల నిర్మూలనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులు ఆదేశించారు. బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలించేందుకు జిల్లాలో ఉన్న పరిశ్రమలు, హోటళ్లు, చెంచుగూడెంలో ఇతర కర్మాగారాల్లో పనిచేస్తున్న బాల కార్మికుల్ని గుర్తించాలని సంబంధిత టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యుల్ని కలెక్టర్ ఆదేశించారు. తల్లిదండ్రులు బడీడు పిల్లలందరినీ పనిలో పెట్టకుండా పాఠశాలకు పంపేలా చైతన్యం కలిగించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నంద్యాలలో గతంలో ఇదే సీజన్లో ఉల్లి ధర పూర్తిగా తగ్గిపోయింది. రైతులు రవాణా ఖర్చులు గిట్టుబాటు అయ్యే ఆశ లేదంటూ కర్నూలు మార్కెట్ యార్డ్లోని వ్యాపారులకు అమ్మకుండా వదిలిపోయిన సంఘటనలు జరిగాయి. అయితే ప్రస్తుతం ఉల్లి ఘాటెక్కింది. నంద్యాల కూరగాయల మార్కెట్లో వివిధ ప్రాంతాల నుండి రైతులు 111 క్వింటాల ఉల్లిని అమ్మకానికి తెచ్చారు. క్వింటానికి గరిష్ట ధర అత్యధికంగా అమ్ముడుపోయినట్లు సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ గోవింద్, అసిస్టెంట్ సెక్రటరీ వెంకటేష్ తెలిపారు. తాము ఆశించిన ధర అందుతుందో లేదోనని ఆందోళన చెందామని, అయితే ఊహించని విధంగా ధర దక్కుతుండడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వండి. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు సమస్యల ఫిర్యాదులు. జిల్లా కలెక్టర్ రాజ్కుమారి ఘనియా. గ్రామాల అభివృద్ధి కోసం గ్రామ పంచాయతీ సర్పంచ్లకు 3 రోజుల పాటు అవగాహన సదస్సు. మండల అధికారి సుగ్నశ్రీ. నంద్యాల నూతన తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన ప్రియదర్శిని భూ సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తారు. నందికట్కూరు మండలం మల్లాల ఎత్తిపోతల పథకం హంద్రినివా కాల్వకు 4 పంపుల ద్వారా నీటిని విడుదల. ఎమ్మెల్యే గీతా జయసూర్య. శ్రీ సింధు మాతాజీ జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భక్తులకు అన్నదానం. బాల కార్మికుల నిర్మూలనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. జిల్లా కలెక్టర్ రాజ్కుమారి ఘనియా. రోజు రోజుకు పెరిగిపోతున్న కూరగాయల ధరలు. ఉల్లి ఘాటెక్కింది, కొనాలంటే భారంగా మారింది. ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రజానికం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MR కేబుల్ టీవీ న్యూస్.